అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా విషయానికి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఆగస్టు 3. సో మధ్యాహ్నం 3 గంటల సమయానికి మనం చూసుకున్నట్లయితే బిల్లులలో కదలిక అనేది లేదండి. సో ఎక్కడే కానీ బిల్లులలో కదలిక అనేది మనకు లేదని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడే కానీ జమైన దాఖలాలు లేవు ఇంతవరకు కూడా మార్నింగ్ నుంచి. సో పెద్దగా ఎవరికి జమ కావడం లేదు. సో ఇంకా దాదాపుగా సగం వరకు కూడా ఇంకా జీతాలైతే పెండింగ్లో ఉన్నట్టు సమాచారం, పెన్షన్స్ కూడా. సో ఇక ఈరోజు ఏమైనా రాత్రిలోపు బిల్లులలో కదలిక కనుక వచ్చినట్లయితే చెప్పలేము కానీ, లేదంటే ఈరోజు జమ కావు అని అయితే చెప్పుకోవచ్చు. ఇక మన మిత్రులు కొందరు కామెంట్ చేశారండి. సో గుంటూరు పెయిడ్ అని అయితే కామెంట్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. తిరుపతి పెన్షన్ ఈజ్ నాట్ క్రెడిటెడ్. చూడండి, తిరుపతికి సంబంధించి చాలా మందికి ఇంకా జమ కాలేదన్నమాట. ఇక బద్వేల్లో కూడా జమ కాలేదు. ఈరోజు 3వ తేదీ అయినా కూడా ఇంకా రాలేదన్నమాట. మరికొందరు జమ అయినా కూడా వాళ్ళకు బ్యాంకులో సక్సెస్ వచ్చినా కూడా బ్యాంకులో జమ కావటం లేదు. అది కూడా పెండింగ్ అయితే ఉంది. ఇక కర్నూలు నాట్ రిసీవ్డ్, తాడేపల్లిగూడెం ఇంకా జమ కాలేదు, పలమనేరు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, గూడూరు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో వాట్ అబౌట్ డిఏడిఆర్ అరియర్స్ సిన్స్ 2018? సింపుల్గా వీటిని మనం ప్రస్తుతానికి మర్చిపోవాల్సిందే అండి. సో ప్రస్తుతానికైతే ఈ డిఏడిఆర్ అనేవి మర్చిపోవాల్సిందే. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు జూలై 2023కు సంబంధించిన డిఏడిఆర్ సంబంధించిన 12 నెలల బకాయిలు అయితే ఉన్నాయన్నమాట. అవి జమ అయితే చాలు అనుకునే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి. సిన్స్ 2018 సంబంధించి అయితే ఇప్పట్లో మనం అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేమండి. అంత బడ్జెట్ లేదు కాబట్టి. సో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఈ డిఏ విడుదలైంది. జూలై 2023 డిఏ అన్నమాట. సో జూన్ 2023 డిఏ, జూన్ అండి ఇది. సో జూన్ 2023 డిఏ. సో దీనికి సంబంధించి 12 నెలల బకాయిలు జమ అయితే చాలు అన్నట్లే ఉంది ప్రస్తుతానికి. సో ఏమైనా అప్డేట్ ఉంటే మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇక కోట పెన్షన్ నాట్ రిసీవ్డ్, చిత్తూరు పెన్షన్ పడలేదు. సో మదనపల్లి ఎస్టీఓలో నాట్ క్రెడిటెడ్. చూడండి, మదనపల్లికి సంబంధించి ఇంకా జమ కావాల్సి అయితే ఉన్నారు. కర్నూలు ఇంకా జమ కావాల్సి అయితే ఉంది, పెన్షన్ నాట్ క్రెడిటెడ్. ప్రొద్దుటూరు ఎస్టీఓ పరిధిలో పెన్షన్ నాట్ రిసీవ్డ్. సో ప్రొద్దుటూరు ఎస్టీఓ పరిధిలోనే పెన్షన్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అంటే చెప్పలేమండి. అది బిల్లులలో కదలికను బట్టి ఈరోజు రాత్రికే జమ కావచ్చు, లేదంటే రేపు చూడాలండి. మండే అయితే ఇంకా యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. అనంతపూర్ కూడా జమ కాలేదు, నగరి జమ కాలేదు. సో నందిగామ నాట్ రిసీవ్డ్, హ్యావ్ బిన్ క్రెడిటెడ్ అండి. నందిగామ ట్రెజరీ పరిధిలో జమ అవుతున్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. అనంతపురం నాట్ క్రెడిటెడ్, ప్రొద్దుటూరు పెన్షన్ జమ కాలేదు. సో ప్రొద్దుటూరు సంబంధించి ఇంకా పెన్షన్ జమ కాలేదు. ఇకపోతే కర్నూలు నాట్ క్రెడిటెడ్,
తాడేపల్లిగూడెం ఇంకా జమ కాలేదు. తాడేపల్లిగూడెం, విఆర్గూడెం, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి బడ్జెట్ ఇంకా ఇవ్వలేదు కూటమి గవర్నమెంట్. సో సాలరీస్ కానీ పెన్షన్స్ కానీ జమ కాలేదు, సఫర్ అవుతున్నాము. సార్ విఆర్గూడెం సంబంధించి యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సంబంధించి అయితే జీతాలు కానీ జమ కాలేదు, పెన్షన్లు కానీ బడ్జెట్ కూడా ఇంకా ఇవ్వలేదని అయితే చెప్తూ ఉన్నారు. త్వరలో రావాలని అయితే ఆశిద్దాం. సో నంద్యాల పెన్షన్ ఎప్పుడు జమ అవుతాయి? నంద్యాల పెన్షన్స్ కొందరు జమ అయ్యాయి అని పెడుతున్నారు, కొందరు ఇంకా జమ కాలేదని అయితే పెడుతున్నారు. సో అయితే ఈరోజు రాత్రి లోపల అవుతాయి, లేదంటే ఇంకా రేపే అండి. సో ఏపీ పెన్షన్ నాట్ క్రెడిటెడ్, తిరుపతి ఇంకా జమ కాలేదు, కర్నూలు నాట్ క్రెడిట్, నంద్యాల. సో ఈ విధంగా చాలా వరకు వైల్పాడు, బద్వేల్ నాట్ క్రెడిట్. సో ఈ విధంగా చాలా వరకు అయితే ఇంకా జీతాలు పెన్షన్లు అయితే జమ కాలేదండి, పెండింగ్లోనే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే దాదాపుగా సగం పెండింగ్లోనే ఉన్నట్టు సమాచారం అండి. సో మనము ఆగస్టు 1న చూసాము, కొద్ది మొత్తంలో జమ అయ్యాయి. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు వీరంతా కూడా అనౌన్స్మెంట్ ఎలా ఉందంటే, మేము 1వ తేదీనే సో ఆగస్టు 1కే జీతాలు పెన్షన్లు జమ చేశాము. సో గత ప్రభుత్వం లాగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని అయితే చెప్తూ వస్తుంది. మరి ప్రభుత్వం నిధులు ఆడ సమకూర్చి జమ చేసినట్లయితే, ఇన్ కేస్ అదే నిజమైతే, ఇక్కడ ట్రెజరీ సంబంధించి ఏవైనా టెక్నికల్ ఎర్రర్స్ అయితే ఉండాలండి. సో అంతే. సో కాబట్టి ప్రభుత్వం నిధులు సమకూర్చినా కూడా జమ కాలేదు అంటే టెక్నికల్ ఎర్రర్స్ కిందకే వస్తుంది. సో చంద్రబాబు అయితే చెప్పేశారు, 1వ తేదీన మేము చెల్లించాము అని చెప్పేసి. మరి ఇవన్నీ టెక్నికల్ ఎర్రర్స్ అనుకోవాలి. సో నిన్నటి రోజున ఈవినింగ్ కొద్దిగా జమ అయ్యాయి, ఇంకా ఈరోజు పెద్దగా జమ కాలేదు, అక్కడొకటి జమ అవుతున్నాయి. సో ఇలా అయితే ఉందండి పరిస్థితి ఇప్పుడు. ఇంకా కొంతమందికి సక్సెస్ పేమెంట్ అనేది వచ్చింది. పేమెంట్ సక్సెస్ అని వచ్చి కూడా బ్యాంకులో జమ కాలేదు, బ్యాంక్ నాట్ రిసీవ్డ్ అనమాట అని చూపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా టెక్నికల్, అంటే నిఫ్ట్ సర్వర్ స్లో ఉందండి. సో నిఫ్ట్ సర్వర్ స్లో ఉన్నందువల్ల ఈ ప్రాబ్లం అయితే ఏర్పడింది. సో పేమెంట్ సక్సెస్ అయితే కంపల్సరీ జమ అవుతుందండి. ఒక 1 to 4 hours లోపల జమ అవుతుంది, చెక్ చేసుకోగలరు మళ్ళీ. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరికైనా జీతాలు పెన్షన్లు జమ అయినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.